నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా? తప్పకుండా అన్న. సో మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో పాజిటివ్గా ఉంటుంది అంటే, పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఈ మాసంలో. ప్రతిదీ అడుగుకి అడ్డంకాలు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎవరైనా సరే రాశికి చెప్పగానే ఏది బాగాలేదని చెప్తుంటారని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, నేను ఏ విషయమైనా చెప్తే ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు అలవాటు. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్తే నిజంగా అది బాగుంది అనుకుని ఉన్న డబ్బుని ఖర్చు పెట్టడమో, లేకపోతే ఆ డబ్బును చాలా మందికి ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదించడం కష్టం అయితే ఆ డబ్బును నిలబెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది ఎవరి రోజున. వాళ్ళు బాగుందండి అని చెప్పగానే వాళ్ళు ఏదో వ్యాపారంలో డబ్బు పెట్టేస్తే అది మొత్తం పోతుందేమో అనే బాధతో నేను చెప్తుంటా, ఇది బాగాలేదు, ఇది బాగుంటుంది, ఇది జాగ్రత్తగా ఉండండి, ఈ మాసంలో ఇలా చేయండి అని చెప్పడం నాకు అలవాటు. అలాగే మిథున రాశి వాళ్ళకు ఈ మాసంలో ఏంటంటే సంతానం ఒక ఇబ్బంది ఉంది. సంతానంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయి వీళ్ళకి, వాళ్ళు ఏదో బళ్ళు కొంటామనో, ఏదైనా ఉద్యోగం కోసమనో, ఏదైనా వ్యాపారం కోసమనో, ఏదో ఉద్యోగం ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్దామనో కానీ ఏది పెట్టినా శుద్ధ వేస్ట్. ఈ మాసంలో వాళ్ళకి ఏ ప్రయత్నాలు చేయకూడదు. వాళ్ళ కోసం ఏ రూపాయి పెట్టినా అదంతా వేస్ట్ అవుతుంది వాళ్ళకి. సో కాదు బ్రహ్మాండం కలిసి వస్తుంది అనుకోవడానికి ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే పంచమ స్థానంలో కుజ బుధులు అంటే పిల్లల విషయంలో ఆలోచన కోల్పోతాం, వాళ్ళ మీద గారాబంతో ప్రేమతో ఇచ్చేస్తాము. అది వాళ్ళకి ఇబ్బంది, మనకు తర్వాత మనకి ఇబ్బంది. వాళ్ళకంటే మనకి ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. అందుకని ఈ మాసంలో పిల్లల విషయంలో వీళ్ళు కొంచెం కరాఖండిగా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మమకారం పెంచుకొని వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చామంటే ఈ మాసంలో వాళ్ళతో పడే ఇబ్బందులు పాటలు సంవత్సర కాలం బాధపడాలి. ఎందుకంటే వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ తెలియకుండానే, అదే వాళ్ళు కావాలని చేస్తారని కాదు, వాళ్ళ పిల్లలు కావాలని కోరుకుంటారు. మనం ఇచ్చామంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. అందుకని ఈ మాసంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పెళ్లి విషయంలో అయినా, వ్యాపార విషయంలో అయినా, డబ్బు ధనం పెట్టుబడి విషయంలో అయినా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇది అవసరమా లేదా, ఇప్పుడు పెడదామా వద్దా, వాళ్ళ జాతకాన్ని ఒకసారి చూపించి, అలాగే వీళ్ళ జాతకాన్ని చూపించి ఇప్పుడు వీళ్ళు పెడితే బాగుంటుందని, అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్నా, విదేశాల్లో చదవాలనుకున్నా, విదేశీ ప్రయాణం వీళ్ళకి జాతకంలో యోగిస్తుందా లేదా, ఈ సమయం బాగుందా లేదా. ఇప్పుడు చాలా మందికి విదేశాలు చదువుకుంటారు, దానికి ఏముంది అంటారు. విదేశాలు చదువుకోవడానికి దానికి ఏమి ఉండదు, మనకి యోగం ఉంటేనే వెళ్తాం విదేశాల్లోకి. విదేశాలు చదువుకోవడానికి వెళ్తారు, డబ్బుంతా ఖర్చు పెట్టుకొని చదివేసి వచ్చి ఉద్యోగం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి యోగం లేదు కదా, విదేశాలు ఉండే యోగం. అది చదవడానికి ఇక తండ్రికో తల్లికో ఆ యోగం ఉంటుంది, వాళ్ళ కామ్యార్థం వీళ్ళు పంపిస్తారు. వీళ్ళకి యోగం ఉంటే ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగం చేస్తారు. చాలామంది ఏంటంటే అక్కడ ఉద్యోగం చేయకుండా చదువుకొని మాత్రం వచ్చేస్తుంటారు. ఇది కొంచెం జాతకంలో ఉండే ఈ గ్రహస్థితి అన్నమాట. సో జాతకాల్లో యోగాలు భోగము ఉంది అంటేనే ముందుకెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఇది విదేశీ విషయంలో. ఎందుకంటే ఈ గ్రహణం ఒక ఇంపాక్టు అన్ని రాసులకి ఖచ్చితంగా 6 నెలలు ఉంటుంది. ఇది ఏ ప్రమాదాలు తీసుకొస్తుందో చెప్పలేము. మానసికమైన బాధని ఎక్కువగా మిగిలిస్తుంది ఈ మిథున రాశి వాళ్ళకి. అందుకని మానసికమైన బాధ ఏది ఉంటుంది మనకి, ఒక డబ్బు పోతేనే, మనకు కావాల్సిన వాళ్ళు దక్కకపోతేనే, మనకి కావాల్సిన జరగకపోతే కదా బాధపడతాం. ఈ బాధ ఎక్కువగా ఉంది కనుక ఈ మాసంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన ఇవి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు అంటారా, ఉద్యోగాలు చేసే వాళ్ళ ఉద్యోగ విషయాల్లో కాస్తంత ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ ఏదో నెట్టుకు రావగలుగుతారు. వ్యాపార విషయంలో పెద్ద అభివృద్ధిగా ఉండదు, అలాగే తక్కువ ఉండదు, నడుస్తూ ఉంటుంది నెమ్మదిగా. ఇంకా రాజకీయ రంగంలో కానీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు, సామాన్యంగానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ మాసం ఎక్కువ దైవనామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. అక్టోబర్ 18 నుంచి గురువు ఎప్పుడైతే అతిచారాల యోగంలోకి వస్తున్నారో అప్పటి నుంచి కాస్తంత వీళ్ళకి కాస్త మానసిక ప్రశాంతత వస్తుంది, ఆరోగ్య విషయంగా అనుకూలంగా కనిపిస్తుంది, వ్యవహారాల విషయంలో అనుకూలంగా కనిపిస్తుంది, వివాహ సమయంలో వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పుడు వీళ్ళకి ఏదైనా చేయాలి అంటే ఈ అక్టోబర్ 18 తర్వాత ప్రారంభం చేసుకోవచ్చు. ఇది చాలా యోగమైన ఫలితాలు. అంటే మాకు జాతకం తెలియదండి, మా జాతకం ఎలా ఉందో మాకు తెలియదు, మేము ఓన్లీ ఈ గోచార ఫలితాలే ఫాలో అవుతున్నాం అనుకున్న వాళ్ళు ఈ మాసంలో వీళ్ళు చేసుకోవాల్సిన కొత్త ప్రయత్నాలు ఏమైనా ఉంటాయంటే 18వ తారీఖు తర్వాత, ఈ 18 నుంచి వీళ్ళు చేసుకుంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది. 18 లోపు ఏ పనులు చేసినా అనుకూలంగా ఉండదు, అది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. జాతకం తెలుసున్న వాళ్ళు జాతకంలో యోగం ఏమో నడుస్తుంది, దశ ఏమో నడుస్తుంది చూసుకొని వ్యాపారం కానీ ఉద్యోగం ప్రారంభం చేసుకోవచ్చు. ఇది ఈ మిథున రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ గ్రహణం ఇంపాక్ట్ జాతకాలు అందరికీ ఈ మిథున రాశి వాళ్ళే కాదు 12 రాశుల వాళ్ళకు కూడా ఆరోగ్య సంబంధించిన విషయాలు ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది వీళ్ళకి. ఆ ప్రమాదంలో పడకుండా వీళ్ళు ఉండాలి. దాని దగ్గర పరిహారాలు, దానాలు, ధర్మాలు చేసేది తెలియదు వీళ్ళు.
గ్రహణం ఒక ఇంపాక్ట్. దానం చేయాలి. దానం అంటే ఏంటి? వస్త్రదానం కానీ, అన్నదానం కానీ, గోదానం కానీ చేయాలి. సో గోదానం చేసేంత స్థితి ఉంటే గోదానమే చేయండి, చాలా చాలా ఉత్తమమైన ఫలితం. లేదు అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. వస్త్రదానం అంటే మినిమం 5 రూపాయల వస్త్రాలు సమర్పించాలి, వస్త్రాలు ఇవ్వాలి. అన్నదానం అంటే మినిమం 50 మందికి భోజనం పెట్టాలి. అంతేగాని అన్నదానం చేయమంటే ఒకరికి అన్నం పెట్టేస్తాం అయిపోయిందంటే కాదు. మినిమం 50 మందికి అన్నదానం చేస్తే మంచి ఫలితాలు. అలాగే వస్త్రదానం అంటే మినిమం 5 వస్త్రాలు ఇవ్వడం. గోదానం అంటే గోవుని ఇవ్వడం, లేదా గోవుని ఇవ్వలేకపోతే గో రూపంలో ఉండే వెండి విగ్రహాన్ని గోదానంగా బ్రాహ్మణికి ఇవ్వడం. ఇది చేయడం వల్ల మంచి ఫలితాలు, సత్ఫలితాలు కనిపిస్తాయి ఈ మిథున రాశి వాళ్ళకి. ఇవన్నీ ఉన్నాయండి గోచారం నుంచి వచ్చే ఫలితాలు తప్ప పర్సనల్ జాతకాలకు సంబంధించి. మిథున రాశి వాళ్ళ జాతకం యోగం బాగుంటే అన్ని యోగాలు బాగుంటాయి. ఒక జాతకంలో యోగం బాగాలేనప్పుడు ఈ గోచార ఫలితాలు అనేది ఖచ్చితంగా వీళ్ళ ప్రభావితం చేస్తాయన్నమాట. అందుకని చెప్తున్నాం. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి బాగుంటాయి అంటారు మేడం? ఈ మాసం వీళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సింది ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువగా చేసుకుంటూ ప్రతి బుధవారము విష్ణు ఆలయానికి వెళ్ళి తులసిమాలను ఇవ్వడము, ప్రదక్షిణాలు చేయడం చాలా ఉత్తమమైన ఫలితం వీళ్ళకి. ఈ మాసంలో ధన సంపాదన కోసం అయితే వీళ్ళు, వ్యాపార అభివృద్ధి కోసం అయితే ఈ అమావాస్య రోజు వచ్చే మహాలక్ష్మి పూజ చాలా విశేషం. అంటే మహాలక్ష్మి పూజ విశేషం, కానీ దీపావళి అమావాస్యని చాలా విశేషమైన పూజ. ఈ అమావాస్యలు అందరూ కూడా పూజలు చేస్తుంటారు, కానీ అమావాస్య పూజ వేరు, ఈ దీపావళి అమావాస్య పూజ వేరు. దీపావళి అమావాస్య పూజ చేస్తే ధనం ఆదాయం కోసం అని, ధన అభివృద్ధి కోసం చేస్తామట. సో ఈ ధనలక్ష్మి పూజ అనమాట. అది ధనలక్ష్మి పూజ అనేది ఏంటి? ధనలక్ష్మి పూజ వీళ్ళు కాయిన్స్తో చేస్తాం చక్కగా. ధనలక్ష్మి కాయిన్స్ అంటే 108 కాయిన్స్, మన వెండి కాయిన్స్ ఉంటాయి, వెండి కాయిన్స్ లేకపోతే రూపాయి కాయిన్స్ తీసుకొని ఒక్కొక్క కాయిన్ పెడుతూ శ్రీ మహాలక్ష్మీ దేవి నమః అనే మంత్రం చదువుతూ ఈ పుష్పాలు పెడుతూ చేయాలి పూజ. ఎలా చేయాలంటే ఒక పీట తీసుకొని పీట మీద ఒక వస్త్రం వేసి ఒక్కొక్క కాయిన్ ఓం ధనలక్ష్మీ నమః అని ఒక కాయిన్ పెట్టి మళ్ళీ ఒక పుష్పం పెట్టడం, మళ్ళీ ఓం ధనలక్ష్మీ నమః అని చెప్పి ఒక కాయిన్ పెట్టి చేయడం. ఈ విధంగా చేయడము. అష్టోత్తరం వచ్చిన వాళ్ళు చక్కగా అష్టోత్తరాలు చేయడం, సహస్రనామం వస్తే చక్కగా సహస్రనామం చేయడం. ఇవి రాని వాళ్ళు ఓం మహాలక్ష్మీ దేవి నమః మంత్రం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ మాసం అంతా చేస్తే వీళ్ళకి చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది బాగుంటుంది వీళ్ళకి. ఓవరాల్గా మిథున రాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.